దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన తరువాత మనం చేసే పొరపాట్లపై ఇది ఒక సంక్షిప్త వివరణ. మీకు తెలుసా, ప్రార్థన అనేది దేవునితో జరిగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక లావాదేవి. కానీ ప్రార్థన ముగిశాక మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులే మనకు రావలసిన జవాబులను అడ్డుకుంటాయన్నది వాస్తవం. మొదటిది, ప్రార్థించిన వెంటనే సందేహించటం. యాకోబు 1వ అధ్యాయం 6వ వచనం, అలాగే హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం ఏమాత్రం సందేహించకుండా సంపూర్ణ విశ్వాసంతో అడగాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థన చేసి మళ్లీ భయపడటమంటే నేలలో నాటిన విత్తనం మొలకెత్తుతుందో లేదో అని పదే పదే మట్టిని తవ్విచూట్టం లాంటిదే కదా. ఇక రెండవది, మన ప్రార్థనకు విరుద్ధంగా జీవించడం. యాకోబు 1వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది, మనం కేవలం వాక్యాన్ని వినువారమే కాక దానిని ఆచరించేవారిగా ఉండాలని. అంటే మన ప్రవర్తన ఖచ్చితంగా మన ప్రార్థనకు అద్దం పట్టాలి. మూడవది, దేవుని సమయం కోసం వేచి ఉండకుండా తొందరపడటం. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం మరియు యెషయా 40వ అధ్యాయం 31వ వచనం సెలవిస్తున్నట్లుగా ప్రతిదానికి దేవుడొక ఖచ్చితమైన సమయాన్ని నియమించాడని గ్రహించి మనం ఓపికగా కనిపెట్టాలి. నాల్గవ పొరపాటు ఏంటంటే, దేవునికి అప్పగించిన భారాన్ని మళ్లీ మనమే మోయడం. ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 6 మరియు 7వ వచనాల ప్రకారం దేనినిగూర్చి చింతపడక ఆ భారాన్ని ఆయనకే వదిలేసి ఆయన ఇచ్చే అద్భుతమైన శాంతిని మనం పొందుకోవాలి. చివరగా ఐదవది, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవడం. జవాబు రాకముందే దేవునిపై నమ్మకంతో మొదటి తెస్సలోనికయులకు 5వ అధ్యాయం 18వ వచనం ఉద్బోధిస్తున్నట్లు ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి మన ప్రార్థనలు ఫలించాలంటే సందేహించని విశ్వాసం, వాక్యానుసారమైన ప్రవర్తన, ఓపిక, చింతను విడిచిపెట్టడం మరియు నిరంతర కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మరింత ఆత్మీయ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.